బిగ్ బాస్ సీజన్ 8లో ఇవాల్టి సాటర్డే ఎపిసోడ్కి సంబంధించి మొదటి ప్రోమో అయితే రిలీజ్ చేసింది బిగ్ బాస్ టీమ్. ఇక ఈ ఎపిసోడ్ మొత్తం కూడా చాలా ఫన్నీగా, చాలా ఇంట్రెస్టింగ్గా, ఒక్క ముక్కలో చెప్పాలంటే ఫుల్ ఎంటర్టైనింగ్గా, లాట్స్ ఆఫ్ ఎనర్జీతో సాగింది. ఇక ప్రోమో సంగతులు ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రోమో ఓపెన్ షాట్ వచ్చేసి నాగార్జున హౌస్మేట్స్తో ఇంటరాక్ట్ అయ్యి ఈ వారం హౌస్ మొత్తం కూడా చాలా ఎనర్జీతో కనిపించింది. ఈ ఎనర్జీని ఇంకా డబుల్ చేయడం కోసం మీకోసం మళ్ళీ తీసుకొచ్చేస్తున్నానంటూ మీ ఫ్యామిలీస్ని అంటారు నాగార్జున. అందరు కూడా గోల చేస్తూ ఉంటారు, థ్యాంక్ యూ సార్ అంటూ. ఇక ప్రోమోలో మొదటిగా ప్రేరణ కోసం కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఫేమ్ అయిన BB5 కంటెస్టెంట్ ప్రియా, అంటే ప్రేరణకు ఆ సీరియల్లో అత్త క్యారెక్టర్ ప్లే చేసిన ప్రియా, అలాగే వాళ్ళ అమ్మగారు, అలాగే వాళ్ళ చెల్లిగారు ముగ్గురు కూడా వస్తారు. ఇక ప్రేరణ అత్తయ్య అంటే రౌడీ రాస్కెల్ అంటుంది ప్రియా. ఇక ప్రియా పృథ్వీతో మాట్లాడుతూ, పృథ్వీ యూ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫ్యాన్ బేస్ అవుట్ సైడ్ అంటుంది. అమ్మాయిలు నువ్వంటే పడి చచ్చిపోతున్నారు బయట అంటుంది ప్రియా. ఇక ప్రేరణ మాట్లాడుతూ, అమ్మ నాగార్జున గారి పక్కన నుంచున్నావు కదా, ఎలా అనిపించిందంటే, ఇంకా హగ్ చేసుకోలేదు, హగ్ చేసుకున్న తర్వాత చెప్తానంటుంది. ఇక వెంటనే నాగార్జున వెళ్ళి హగ్ చేసుకుంటాడు. ఇక ప్రేరణ సిస్టర్ మాట్లాడుతూ, మీరందరూ మా అక్కతో తెగ గొడవ పడుతున్నారు ఏంటి అంటూ క్వశ్చన్ చేస్తుంది. ఇక దానికి రోహిణి మాట్లాడుతూ, మీ అక్కే మాతో గొడవ పడుతుందమ్మా అంటూ రోహిణి అయితే కామెడీ చేస్తుంది. ఇక దాని తర్వాత విష్ణుప్రియ కోసం విష్ణుప్రియ వాళ్ళ సిస్టర్ అండ్ యాంకర్ రవి ఇద్దరు కూడా వస్తారు. ఇక యాంకర్ రవి మాట్లాడుతూ, నేను బాగా హట్ అయ్యాను, నువ్వు నా పేరు చెప్పకుండా వేరే పేరు చెప్పావంటాడు రవి. అయ్యో సారీ రవి అంటుంది విష్ణుప్రియ. నీ కోసం రాకుండా ఎలా ఉంటాను, నువ్వు నా యాంకర్ ఫ్యామిలీ అయితే అంటారు రవి. ఇక నాగార్జున హౌస్లో విష్ణుప్రియ ఆటంతా ఎటువైపు ఉంది అని విష్ణుప్రియ సిస్టర్ని అడిగితే విష్ణుప్రియ సిస్టర్ సో కాల్డ్ P వైపు అంటుంది. ఇక దాని తర్వాత రవి మాట్లాడుతూ, విష్ణు నువ్వు బయట ఉన్న అమ్మాయిలందరూ కూడా ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసావు. ఒక అమ్మాయి సిన్సియర్గా లవ్ చేస్తే ఎలా ఉంటుందో చేసి చూపిస్తున్నావు. యు ఆర్ ట్రూలీ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మెనీ అదర్స్ అంటాడు రవి. ఇక దాని తర్వాత శివాజీ అండ్ రోహిణి వాళ్ళ ఫాదర్ ఇద్దరు వస్తారు హౌస్లోకి. ఇక శివాజీ రోహిణిని చూసి భలే గ్లామరస్గా తయారవుతున్నావురా అంటే వెంటనే జుట్టు ముందుకు వేసి హీరోయిన్ లాగా ఫోర్స్ కొడుతుంది రోహిణి. ఇక టేస్టీ తేజ ఎలా ఉన్నావన్నా అంటూ శివాజీని అంటే, ఆ బాగున్నారా నబిల్ అంటాడు. ఇక దాని తర్వాత మళ్ళీ టేస్టీ తేజ అన్న నేను అన్న పిలిచింది నబిల్ కాదంటే, ఆ గౌతమ్ ఏంట్రా ఎక్కువ చేస్తున్న హౌస్లో అంటాడు. ఆ అర్థమైందన్నా, నన్ను ఆట పట్టిస్తున్నావు అంటూ టేస్టీ తేజ అంటే, మరి ఎవడ్రా నీకన్నా, నీ పర్సనాలిటీకి కూడా నేను అన్ననేనా అంటాడు శివాజీ. ఇక దాని తర్వాత గౌతమ్ ఏమైందిరా నీకు, రోహిణి వద్దనుకుంటున్నావు, నీకు ఆమె దొరకడం ఎంత ఎక్కువ తెలుసా అంటాడు. ఇక హౌస్మేట్లందరూ కూడా యష్మి మీద పడ్డారు ఫస్ట్ అంటారు. దానికి గౌతమ్ మాట్లాడుతూ, నేను అక్క అని అన్నాను కదా అంటే, అది ఫస్ట్ గోకావ్, అది కాదు గౌతమ్, ఫస్ట్ గోకావ్, దాని తర్వాత కుదరదని తెలిసి అక్క అన్నావు, తెలుసులేరా నాకు నీ నాటకాలు అంటాడు శివాజీ. ఇక దాని తర్వాత నాగార్జున శివాజీకి ఒక టాస్క్ ఇస్తారు. ఈ టాస్క్లో నీ వ్యూలో టాప్ 5 ఎవరో వాళ్ళందరినీ కూడా వారి యొక్క పొజిషన్స్లో పెట్టమంటూ ఒక టాస్క్ ఇస్తారు నాగార్జున. ఇక టేబుల్ పైన పెట్టిన ప్రాపర్టీస్లో విష్ణుప్రియ బొమ్మ ఉన్న దాన్ని తీసుకువెళ్ళి మొదటి స్థానంలో పెడతారు శివాజీ. థ్యాంక్ యూ శివాజీ అన్న అంటుంది విష్ణుప్రియ. నువ్వు గెలవాలరా, నువ్వు గెలవడానికి లోపలికి వచ్చింది బాగాడు అంటాడు శివాజీ. ఇక దాని తర్వాత హౌస్మేట్స్ చేస్తున్నటువంటి మస్తిని చూపిస్తూ ఉంటారు హౌస్లో. ఇక అక్కడితో ప్రోమోకి ఎండ్ కట్ పడుతుంది. ఇక ఈ ప్రోమో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ అయితే చేసేయండి. శివాజీ విష్ణుప్రియని మొదటి ప్లేస్లో ఉంచడంపై మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే విష్ణుప్రియ మొదటి స్థానానికి అర్హురాలని మీరు అనుకుంటున్నారా? మీ ఆన్సర్ ఎస్ అయితే ఎస్ విష్ణుప్రియ ఇస్ ద విన్నర్ అంటూ, నో అయితే NO నో అంటూ కామెంట్ చేసేయండి. ఇక ఈ ప్రోమోలో మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేసిన ఫ్యామిలీ ఏంటో కూడా కామెంట్ అయితే చేసేయండి.